జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు జన్మదిన వేడుకలు చోళరాజు ఫ్రెండ్ సర్కిల్ మరియు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్ర తెలంగాణ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ కోరుకొండ జాన్, దళిత సంఘాల నాయకులు హరి, గల జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి తన ఇంటి నుంచే ఉద్యమాలు ప్రారంభించానని, అందుకే తన ఇంటి వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన స్నేహితులు, ఆత్మీయులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ యాళ్లపు పైడయ్య, బీజేపీ ఎస్సీ సెల్ నాయకులు బట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జై భీమ్. నా పేరు చోళరాజు. జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా నా బర్త్డే రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవాలి ప్రతిసారి. ఎందుకంటే నేను ఈరోజు మా ఇంటి దగ్గర జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడి నుంచే నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను చైతన్య యోజన సంఘం ద్వారా. నా 17వ సంవత్సరంలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను, ఇక్కడి నుంచి ఎదిగాను. అలాగే ఇక్కడ ఇదే స్థలంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, అలాగే నేను ఒక దళిత నాయకుడిగా కాకుండా, ప్రతి దళిత సమస్యల మీద కాకుండా, నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా కులం మతం చూడకుండా వాళ్ళ కష్టం మాత్రమే చూస్తూ ఇవాళ ఈ స్థాయికి నాయకుడికి ఎదిగాను. ఇవాళ ఉన్న వాళ్ళందరూ కూడా నా మాల సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల్లోనూ నా ఆత్మీయులతో ఇవాళ ఈ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. నా గురించి ఎంతో ప్రేమగా ఎక్కడెక్కడి నుంచో కులం మతం అని చూడకుండా, క్యాస్ట్ చూడకుండా నా మీద ప్రేమతో, నా రక్త సంబంధికుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే నా ఆత్మీయుల మధ్య ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీన్ని ఇంకా చిన్న విషయం, ఏదో సేవా కార్యక్రమం చేయాలని స్కూల్లో పుస్తకాలు పంచడం, అలాగే వృద్ధులకి చీరల కార్యక్రమం కూడా పెట్టాం. టైం మార్నింగ్ కొంత చేసాం, అవి కూడా సబ్మిట్ చేస్తాం. అలాగే మెయిన్ ఏంటంటే, ఒక దళిత నాయకుడిగా కాకుండా నా ఆత్మీయ సోదరులతో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. ఇంత ఆనందంగా మీరు అందరూ కూడా నా మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా, అలాగే పత్రికా మిత్రులకి, సోషల్ మీడియాలో ఉన్న అందరికీ, మా గురువుగారు, మా మాస్టరు, అది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, మీ చోళరాజు. జై